భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని హేమచంద్రాపురంలో ఉన్న జిల్లా పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులు, సిఆర్పిసి బెటాలియన్ అధికారులు ఎదుటే సరెండర్ అయిన 14 మంది సిపిఐ మావోయిస్టులను ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆపరేషన్ చేయటం ద్వారా మావోయిస్టు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తూ పోలీసులు ఎదుట సరెండర్ అవుతున్నట్లుగా ఎస్పీ తెలిపారు. సరెండర్ అయిన మావోయిస్టులకు రివార్డులతో పాటు పునరావాస కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తున్నామన్నారు. మావోయిస్టుల సరెండర్కు కృషి చేస్తున్న అధికారులను ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. 14 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన 14 మంది సభ్యులు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా 14181 సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు లొంగిపోవడం జరిగింది. ఈ 14 మంది కూడా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన గ్రామాలు ఎర్రపల్లి, అదేవిధంగా పూజారి కంకేర్, కిస్టారం ఏరియా, ఈ ఏరియాలలో పనిచేసే మిలిషియా కమాండర్స్, అదేవిధంగా సిఎన్ఎం చైతన్య నాట్య మండలి ప్రెసిడెంట్స్, అంతేకాకుండా ఈ ఆర్పిసి రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీలో పనిచేసే సభ్యులు, అదేవిధంగా డిఏకేఎంఎస్ ఈ ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన రిలేటెడ్ ఒక దాంట్లో పనిచేసే వీళ్ళందరూ కూడా 14 మెంబర్స్